మొత్తానికి అల్లు అర్జున్ కి మాత్రం బెయిల్ వచ్చింది. సో ఇదంతా కూడా ముఖ్యమైన కారణం ఎవరంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెగా ఫ్యామిలీ. అయితే మెగా ఫ్యామిలీ ఇనిషియేట్ తీసుకొని అది చిరంజీవి కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు, నాగబాబు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా అల్లు శిరీష్, అదేవిధంగా అల్లు అరవింద్, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పోరాడి ఇదంతా కూడా చేశారు. సో మొత్తానికి అల్లు అర్జున్ బెయిల్ వచ్చింది. తర్వాత అప్పుడైతే బెయిల్ వచ్చిందని తెలిసిందో అమ్మయ్య మనోడు బతికిపోయాడు రా, మనం కాపాడుతున్నానని చెప్పేసి ఇంటి నుంచి అయితే చిరంజీవి వెళ్ళిపోయాడు. నిజానికి ఆయన బెయిల్ రాకన్నా ముందే బయటకు వచ్చారనమాట. అప్పుడే చాలా మందికి ఓకే ఆయనకు బెయిల్ వచ్చిందేమో అన్న క్లారిటీ వచ్చేసింది అప్పటికి. అండ్ ఇంకోటి ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఖచ్చితంగా 100% చిరంజీవిది అని చెప్పొచ్చు. కానీ ఏ 1 or 2% అందులో ఇన్ కేస్ క్రెడిట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళకి సంబంధించిన టీం కానీ వాళ్ళు కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇందులో మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే నిరంజన్ రెడ్డి ఉన్నారో అటు రెండు పార్టీలకు సంబంధించి ఆయన లీగల్ లాయర్ గా పనిచేస్తున్నారు. చిరంజీవి కూడా ఆయన లీగల్ లాయర్ అనమాట. సో అట్లా ఆయన వల్లనే కేసు అయితే నిలబడింది అనుకోవచ్చు. ఆయన ఇచ్చిన పాయింట్స్ మాత్రం చాలా అంటే చాలా కరెక్ట్ గా ఉన్నాయన్నమాట. అసలు మీరు ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేశారు, ఆయన అక్కడ వచ్చినప్పుడు ఆయన అన్ని చెప్పే వచ్చాడు. యాజమాన్యం తప్పు ఉన్నప్పుడు ఒక హీరో అని కూడా చూడకుండా హీరో అయినంత మాత్రాన మీకు నచ్చినటువంటి కేసులు పెట్టేసుకొని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఆయనకి మాత్రం తాత్కాలికంగా బెయిల్ ఇవ్వండి అంటూ ఆయనకు మాత్రం మధ్యవర్తి బెయిల్ అయితే ఇచ్చాడు 4 వారాల పాటు. మాత్రం కరెక్టే. ఇప్పుడు మొత్తం ఆయన అయితే చేయలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినంత మాత్రాన ఆయన చంపేశాడు అంటే అది కరెక్ట్ కాదు. అంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఆయన అక్కడికి వెళ్ళినందుకు జరిగింది తప్ప దానికి ఒక కారణం అంతే. ఆయనే చంపేశాడు అంటే అది మాత్రం అసలు కరెక్ట్ కాదు. జస్ట్ ఆయన అక్కడికి వెళ్ళినందుకు అక్కడ చూడడానికి వచ్చారు, తొక్కి స్లాట్ ఆమె చనిపోయింది. సరే అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఆయన ఒక కారణం కాబట్టి నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని ఆయన ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. సో మొత్తానికైతే మెగా ఫ్యామిలీ ఇనిషియేట్ తీసుకొని ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అందరితోని మాట్లాడి అందరిని ఒక దగ్గరికి గ్యాదర్ చేసి ఆయన మాత్రం ఇంత గొప్ప పని చేశాడు. మొత్తానికి అల్లు అర్జున్ మాత్రం బెయిల్ తో బయటకు వచ్చాడు. సో ఓవరాల్ గా ఆయనకి బెయిల్ రావడంతో ప్రజెంట్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సో ఓవరాల్ గా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి అటు అల్లు ఫ్యాన్స్ అయితే ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు.